విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం అనురాధ ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మే నెలలో అనురాధ నక్షత్రం వాళ్ళకి సంబంధాలు, సహకారం, స్థిరమైనటువంటి ఎదుగుదల అనేటువంటి ఆధారంగా వాళ్ళ జీవితం గడుస్తుంది. మీరు ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి పనిచేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో టీం వర్క్ కీలకమవుతుంది. మీకు సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు, టీం లీడర్షిప్ పాత్ర వస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. సరైనటువంటి వ్యక్తులతో కనుక కలిస్తే కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం సరిగ్గా ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా స్థిరత్వం ఉంటుంది. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. మరి మంచి స్నేహితులు, నెట్వర్క్, టీం వర్క్, వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు, ఉద్యోగంలో సహకారం పెరగడం, స్థిరమైనటువంటి ఆదాయం అనేవి ఈ మాసంలో వీలవుతాయి. ఇతరులపైన ఎక్కువగా ఆధారపడము, భావోద్వేగాలకు లోనవడము, చిన్న చిన్న అపార్థాలకు ప్రభావితం అవ్వడము, నిర్ణయాల్లో ఆలస్యము, ఆరోగ్యం పైన తక్కువ దృష్టి వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఈ నెలలో సంబంధాలు, ముఖ్యంగా కుటుంబ స్నేహితులతో సమయం గడపడం వల్ల ఆనందం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు దూరం అవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గించుకోవాలి. నిద్ర సరిపడా ఉండాలి. గ్రూప్ స్టడీస్, కలిసి చదవడం, వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితులతో కలిసి పనిచేస్తే విజయం లభిస్తుంది. మరి స్నేహపూర్వక స్వభావం, ఇతరులను అర్థం చేసుకునే శక్తి వీళ్ళకి చాలా బాగుంటుంది. క్రమశిక్షణతో పనిచేస్తారు, నమ్మకంగా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే భావోద్వేగాలు ఎక్కువ అవడం, ఇతరుల కోసం తన్ని మర్చిపోవడం, నిర్ణయాల్లో ఆలస్యం చేయడము, నమ్మకం పెట్టుకొని నిరాశ చెందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నెలలో సహకారం మీ విజయాలను ఇస్తుంది. మీ పైన దృష్టి పెట్టుకోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి. సంబంధాల్లో స్పష్టత చాలా అవసరం. మరి శనివారం రోజున శనిదేవుడు పూజ చేయడం, నల్ల నువ్వులు కానీ నూనె కానీ దానం చేయడం, మీరు శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. నమస్తే.